హలో ఫ్రెండ్స్, అసలు ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఏం జరగబోతుంది అనేది మనం అసలు ఏం లాగ్ లేకుండా అయితే మొత్తం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మీకు అనుమానం వచ్చినా అసలు ఇదంతా నిజమా అబద్ధమా నేను చెప్పేది అనిపిస్తే మీరు టీవీలో సీరియల్ వచ్చినప్పుడు నా వీడియో అయితే పెట్టుకొని అయితే చూడండి, అసలు నిజమా కాదనేది అలానే ఉంటుందన్నమాట. సో మర్చిపోకుండా అయితే మీరు టీవీలో కంటే ముందే అసలు ఏమేమి జరగబోతుంది అనేది ముందే మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరే చూస్తారనమాట. సో మర్చిపోకుండా మళ్ళీ చెప్తున్నాను, మీకు మన అనుమానం ఉన్న అలా అయితే చూసేయండి. మర్చిపోకుండా ఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. స్పిన్ టు మిన్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ మస్తు ఫన్గా అయితే ఉండబోతుంది అయితే సీరియల్. అసలు ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మీ ముందు ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది సార్, కానీ వారు ఇవన్నీ మీరు చెప్పినట్టు చేయరు సార్ అని కార్తిక్ అంటాడు. అయితే చేయించు బాధ్యత నీదే అని శివనారాయణ అంటాడు. రేపటి నుంచి చేస్తానరా అని ఇలా ఫన్నీగా అయితే పారు అయితే అంటుందన్నమాట కార్తిక్ తోటి. రేపటి నుంచి కాదు, ఈ క్షణమే శిక్ష అమలు అని శివనారాయణ అంటాడు. ఈ క్షణం అయితే కష్టమండి అని పారు అంటుంది. అంత కష్టం ఏం లేదు పారు అని కార్తిక్ అంటాడు. వీళ్ళంతా కూడా నీ గెటప్ కోసం వెయిటింగ్, వైద్య రాండి నా కోరిక మీ కోరిక నెరవేరడం కోసం మరి కొత్త పారిజాత కోసం మారిపోతాం. ఆర్ యూ రెడీ అనేది కార్తిక్ ఇలా అయితే ఫన్ అయితే మా టీవీకి చూసుకుంటే అయితే మనకైతే ఇలా ఆడియన్స్ కి అయితే చెప్తాడు అనమాట. మీకు ఐఎమ్ నాట్ రెడీ అనేది పారు అంటుంది అనమాట గట్టిగా. చాలా అంటే చాలా ఫన్ గా ఉండబోతుంది అనమాట ఈ సీన్ అయితే. పారిజాతం అని కార్తిక్ అంటాడు. ఎలా అనేది పారిజాతం అనగానే ఇదిగో ఇలా అనేది కార్తిక్ ఇలా పట్టుకొని అయితే తిప్పేసాడు అనమాట అవతల రూమ్ కి. వేయంగానే అనుకుని అయితే వెళ్ళిపోతుంది అనమాట పారిజాతం. ఇంకైతే మంచి ఎంట్రీ అయితే ఇస్తున్నాను మనం మొత్తం గెటప్ చేంజ్ చేసుకొని కార్తిక్ అలా పెట్టేయగానే చాలా అంటే చాలా పండుగ అంటే మస్తు ఉండబోతుంది అనమాట ఈ సీరియల్ అయితే. పారిజాతం గెటప్ చేంజ్ చేసుకొని ఎంట్రీ ఇస్తుంటే అక్కడ నుండి అయితే ఇంకా చాలా మంది మస్తు షాక్ అయ్యి కార్తిక్ దీప అయితే నవ్వుతూ ఉంటుంది అనమాట. ఇంకా జ్యోతిష్ణ శివనారాయణ కార్తిక్ అయితే ఇంకా నవ్వుకుంటా ఇంకా మస్తు అంటే మస్తు ఉండబోతుంది అనమాట. అక్కడ నుంచి ఎంట్రీ ఇస్తుంటే చాలా అంటే చాలా ఫన్ చాలా నవ్వొస్తుంది అనమాట మనకైతే. ఇక్కడ అక్కడ అందరం చూడుతుంది అయితే ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బాబ్బా ఎంత న్యాచురల్ గా ఉన్నావు పారు అని కార్తిక్ అంటాడు. పూర్వవైభవం తిరిగి వచ్చినట్లేదు అని కార్తిక్ అంటాడు. సచ్చినోడా నన్ను పనిదాన్ని చేసి సచ్చినోడా ముసలితో కలిసి నన్ను పనిదాన్ని చేశాను కదా అదే తనలో తన పారైతే లోపల తిట్టుకుంటూ ఉంటుంది అనమాట కార్తిక్ ని. దీప పారుకు కొంచెం బొట్టు పెద్దదైందంటావా అని కార్తిక్ అనగానే దీప వదిలేయచ్చు కదా బావా అని దీప అంటుంది. ఇంకా పారైతే గుట్ల గురించి చూస్తుంది అనమాట. మసాలా బస్ ఫండింగ్ ఉండబోతుంది ఇక్కడ. వదిలేసాను దీప, 4 రోజుల పాటు పారు హాయిగా ఇంటి పనులు తీసుకుంటూ మొక్కలకు నీళ్ళు పట్టుకుంటూ కొత్తగా రిలీజ్ అయిన సీరియల్ పాటలు వింటూ ఎంజాయ్ చేయొచ్చు అని ఇలా కార్తిక్ అయితే అంటాడు. మసాలా బస్ కామెడీ చేసి చాలా నవ్వొస్తుంది అనమాట. ఇక్కడైతే నాకు ఆఫర్ కూడా ఇచ్చారా అయితే పారు అంటుంది అనమాట. గుడ్ల గురించి చూసుకుంటూ వాడుకోవడమే ఆలస్యం అని కార్తిక్ అంటాడు. వీడు ఇంటి యజమాని అయ్యాడు, కళ్యాణ్ అయ్యాడు, నా బతికిలా ఏడ్చింది పారు తనలో తన అయితే అనుకుంటున్నాడు అనమాట. ఇంకా వెళ్దామా అని దీప కార్తిక్ తో అనగానే లేదు దీప నాకు ఎందుకో తృప్తిగా అనిపించట్లేదు అని కార్తిక్ అంటాడు. ఆ సమయానికి వెళ్ళి సర్వస్వంగా పని త్యాగి అని పారంటుంది అనగానే ఏంటి అని అది కార్తిక్ అనగానే సర్వస్వంగా పని త్యాగి అనేది మళ్ళీ చెప్తుంది. నాకు నమ్మకం లేదు పారు అని కార్తిక్ అంటాడు. ఎందుకురా ఏమో అందరు పడుకున్నాక శివనారాయణ పెద్ద అంటాడు అనగానే శివనారాయణ పెద్ద పారు అని కార్తిక్ అంటాడు. ఎందుకురా కార్తిక్ అంటాడు. ఎందుకురా అని శివనారాయణ పెద్ద ఎందుకురా నాకు నమ్మకం లేదు పారు అని కార్తిక్ అంటాడు. ఎందుకురా అని శివనారాయణ పెద్ద అంటాడు అనగానే ఏమో అందరు పడుకొని ఏసి ఆన్ చేసుకుంటారేమో అని కార్తిక్ అంటాడు. ఇంకా ఇలా ఏడ్చినట్టుగా అయితే పారు అయితే ఇంకా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎడుముఖం బిడ్డ అయితే లేదు లేదు అని అన్నట్టుగా అయితే పెడుతుంది. అందరైతే చాలా అంటే చాలా నవ్వుకుంటారు అనమాట. పెద్ద వాళ్ళందరూ చూసి వారైతే ఎడుముఖం బిడ్డ అలానే ఉంటుంది. ఏ గుడ్డు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని సీక్రెట్ గా తింటూ దుప్పటి కప్పుకొని నేనా దుప్పటి కప్పుకొని మీకు తెలియకుండా చికెన్ బిర్యానీ అవన్నీ ఆర్డర్ పెట్టుకొని తింటానా ఏ పాపం రా అని పారు అంటుంది. నేనేమో చెప్పుకున్నాను పారు వ్యవసాయంగా బలిక్యా గదెందుకు ఫుడ్ ఎందుకు ఏసీ ఎందుకు అని అదే కదా నీ సమస్య అని శివనారాయణ అంటాడు కార్తిక్ తోని. దానికి నా దగ్గర పరిష్కారం ఉంది కార్తిక్ అని శివనారాయణ అంటాడు కార్తిక్ తోని. ఏంటండి అది అని పార అయితే అంటుంది శివనారాయణతో. గవర్నమెంట్ వాళ్ళకి సీలేస్ అటు నా గదికి సీలేసారా అండి ఏంటని అని అంటే శివనారాయణ అక్కడ గదికి అయితే ఇట్లా వేసినట్టు సీలేస్తుంటే ఏదో గవర్నమెంట్ సీలేసినట్టు నా గదికి సీలేస్తారండి. పూర్తయిన తర్వాతనే గది తెరవబడదు అని శివనారాయణ అంటాడు. అంతవరకు అని పార అంటుంది.
ఇంత పెద్ద స్థానంలో ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద బంగ్లాలో నీకు పడుకోవడానికి చోట దొరకదా అని ఇలా అయితే పెద్దయ్య అంటాడు. ఏ కార్తీక్, నువ్వు హ్యాపీనా? హ్యాపీ సార్, మీరు దేవుడు సార్. అని ఇలా అయితే కార్తీక్ కనబడుతుంది అంటాడు అనమాట. ఈరోజు అయితే మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్గా ఫన్గా కామెడీగా అయితే పారు అయితే మొత్తం అయితే ఉంటుందన్నమాట. అసలు మీరు టీవీలో అయితే చూడండి, ఇది నా పెట్టుకొని అయితే మళ్ళీ చెప్తాను, పెట్టుకొని అయితే చూసేయండి అనమాట. నా ఎదురుగా పెట్టుకొని టీవీ గల సో ఇట్లనే అయితే ఉండబోతుంది అనమాట. మస్తు అంటే మస్తు ఫన్నీగా మస్తు ఇంట్రెస్టింగ్గా మళ్ళీ కొత్తగా మంత్ అయితే మస్తు అంటే మస్తు ఉండబోతుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఇంకో ఇలాంటి అప్డేట్స్ ఇంకా రోజు రివ్యూస్ ఏమేమి జరుగుతున్నాయి అన్ని ఇంకా రోజు డైలీ వీడియోలు మీరు అయితే రోజు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని లైక్ అయితే చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ముందు అయితే మీరే చూస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ అయితే వెంటనే అయితే ఆల్లో పెట్టుకొని నేను చెప్పేది అయితే పక్క ఇలానే అయితే ఉండబోతుంది అనమాట. మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది, అస్సలు మిస్ అవ్వకుండా మన ఎంతో ఫేవరెట్ అయిన మన కార్తీక దీపం సీరియల్ అయితే రిలీజ్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ.